Hello everyone, welcome back to one more episode of Indian Diaries. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తుంది దట్ వీఆర్ ఇన్ కడప నౌ ఇన్లాస్ హౌస్లో ఉన్నాము అండ్ వీ కేమ్ ఫర్ ఎ వెకేషన్ అండ్ అలాగే అందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చామన్నమాట. కడపకి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చినాము. అండ్ దట్టు ఇవాళ మేము అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం అనమాట. లాస్ట్ విజిట్ టు మై మదర్స్ హౌస్. ఇది చాలా ఎమోషనల్ వ్లాగ్ కూడా. అండ్ బై ద వే వెళ్ళే దారిలో కొన్ని టెంపుల్స్ కూడా విజిట్ చేసాము. సో అవి కూడా చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట, ఫేమస్ టెంపుల్స్. ఒక టెంపుల్ అయితే రీసెంట్గా కట్టినది, అది చాలా పాపులర్ అయిపోయింది. శ్రీ లలిత పంచాయతన టెంపుల్ చాలా పెద్దదన్నమాట. మనకి కడప టు రాజంపేట ఎంటర్ అయ్యేటప్పుడు, కడప ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్లో ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అది. అండ్ ఇంకొకటి ఒంటిమిట్ట రాముడి గుడి, అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అదంతా కూడా మనం మాట్లాడుకుందాము ఈ వ్లాగ్లో. ఇక్కడ నేను పండుని అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మనము అని చెప్పి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ చూసారా, అందరూ ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటూ ఉంటారనమాట ఎవ్రీడే. మనకు సిటీస్లో ఇలాంటిది అంటూ ఏం పెద్దగా ఉండదు, కానీ ఇక్కడ మాత్రం ఎవ్రీడే అందరూ ఇంటి ముందర నీళ్ళు చల్లి ముగ్గేస్తూ, అదొక హ్యాబిట్ అనమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే మాత్రం పెద్ద పెద్ద ముగ్గులు వేసేస్తూ ఉంటారు అనమాట. నాకు కూడా ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా మేము వెళ్తున్నాం అనమాట ముగ్గురము. ఇంకా దారిలో వెళ్తుంటే మాకు ఇప్పటి నుంచో అనుకున్నాను ఆ టెంపుల్ ఒక్కసారైనా విజిట్ చేయాలి అని చెప్పి. ఎప్పుడు చూడలేదన్నమాట, బయట నుంచే చూస్తూ ఉండేదాన్ని. అండ్ ఫైనల్గా అయితే వెళ్తున్నాము. లోపల అమ్మవారు ఉన్నారనమాట. అండ్ లోపలంతా కూడా మనం షూట్ చేయకూడదు. సో అదంతా చూపిస్తాను. చాలా పెద్ద టెంపుల్ అది. అండ్ దారిలో వెళ్తుండేటప్పుడు కూడా మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది కడప ఎంటర్ అయ్యేటప్పుడు. మనకు కడప ఎంటర్ అవ్వగానే మనకు బయటనే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ టెంపుల్. కొంచెం దూరం నుండి మనకు వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. మేము నార్మల్గా రోడ్లో వెళ్తుండేటప్పుడు కూడా మనకు వ్యూ చూసారా, అక్కడ ఒక టెంపుల్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా దసరా సెలబ్రేషన్స్ అలాంటివి చాలా బాగా జరుగుతాయి అన్నమాట. లోపల ఉండేది లక్ష్మీదేవి కాబట్టి మనకు ఎక్కువగా ఇలాంటివి వరలక్ష్మి వ్రతం ఇట్లాంటివి ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. చూసారు కదా, లలిత పంచాయతన టెంపుల్ రీసెంట్గా కట్టిన టెంపుల్ అనమాట. అండ్ చాలా పెద్దది ఈ టెంపుల్ మాత్రము. బయట నుంచి చూసారు కదా ఎలా ఉందో. లోపల అయితే మనకు ఇలా ఉంటుంది అనమాట. బయట నుంచి అయితే ఇంత పెద్ద వ్యూ, చాలా పెద్ద టెంపుల్. అసలు ఎలా కట్టారో ఏమో, చాలా త్వరగా కట్టారు. అండ్ దట్టు చాలా పాపులర్ అయిపోయింది అనమాట ఈ టెంపుల్. అండ్ లోపల అయితే లక్ష్మీదేవి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, అక్కడ మనకు చిన్న చిన్న దేవుడి ఐడోల్స్ కానీ లేదంటే బుక్స్ ఇలాంటివి కూడా అమ్ముతున్నారనమాట. అది ఒక అడ్వాంటేజ్. ఇన్ కేస్ ఎవరైనా మనము లలిత సహస్రనామము ఇట్లాంటివి ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఆ రోజు అయితే పులిహోర పెట్టారనమాట మాకు ప్రసాదంగా, చాలా బాగుంది. అండ్ లోపలంతా కూడా మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోకూడదు. అండ్ మాస్క్ లేనిదే లోపలికి అలో కూడా లేదనమాట. కానీ అప్పుడు పెద్దగా కోవిడ్ లేదు కాబట్టి ఎవరు అంతగా పట్టించుకోలేదు. అండ్ ఇక్కడైతే మనకు గణపతి ఉన్నారు. అండ్ దాని తర్వాత మనకు లక్ష్మీదేవి అనమాట. ఎవరు వెళ్ళినా కూడా అందరికీ ఆరాధిస్తున్నారు. అండ్ ఆ రోజు పెద్దగా రష్ కూడా లేరనమాట. సో చాలా నార్మల్గా అయిపోయింది దర్శనం అంతా కూడా మాకి. అండ్ అర్చన కూడా చేశారనమాట పూజారి. ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా తిరుక్కొని ఇంకా ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ అయిపోతున్నాము. అండ్ ఇవన్నీ తిరిగి వెళ్ళేలోపు మాకు చాలా లేట్ అయిపోయింది అమ్మవారింటికి వెళ్ళేలోపు. అండ్ దీని తర్వాత కూడా మనకు దారిలో ఒంటిమిట్ట టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అది ఇంకా చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా, మళ్ళీ ఎప్పుడు విజిట్ చేస్తామో ఏమో మనకు తెలియదు టెంపుల్స్ అన్నీ కూడా. సో ఆ టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళామన్నమాట దారిలో వెళ్ళేటప్పుడు. ఇంకా కార్లో అయితే ఫుల్ సాంగ్స్ ఉన్నాము. ఎక్కువగా మనకు ఇది లైఫ్ ఆఫ్ రామ్లో సాంగ్ ఉంటుంది కదా, ఆ పాట అయితే ఒక 20 times వినింటాం అనమాట.
అండ్ ఇప్పుడు దారిలో మనకి ఒంటిమిట టెంపుల్, కోదండరామస్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్ళామన్నమాట. మనకు ఇది యాక్చువల్గా 16th సెంచరీలో కట్టిన టెంపుల్ అండ్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ టెంపుల్. అండ్ చాలా షూటింగ్స్ కూడా జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ది కూడా ఒక షూటింగ్ కూడా జరిగింది ఒక మూవీది. నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు, అది ఏందో తెలీదు. అండ్ చూసారు కదా బయట అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఈ మధ్య పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. అండ్ దాని చుట్టుపక్కల ఒక పెద్ద చెరువు కూడా ఉందన్నమాట. చాలా బాగా ఉంటుంది. అండ్ చాలా విశాలంగా చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా అంతా కూడా మనకి ఓల్డ్ పాతకాలపు టెంపుల్ అనమాట. అదంటే 16th సెంచరీ అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఓల్డ్ టెంపుల్లో ఇది. ఎవరో ఒకరు విజిట్ చేస్తూనే ఉంటారు టెంపుల్స్, ఇలాంటి టెంపుల్స్. అండ్ క్లోజ్ మాత్రం అస్సలు చేయరనమాట. అండ్ ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి మనకి ఇక్కడ హోటల్స్ ఉంటాయి, అక్కడ స్టే చేసి అండ్ ఎదురుగా చెరువు వ్యూ అనమాట. ఆ చెరువు మాత్రం సూపర్గా ఉంటుంది. సమ్మర్లో అయితే అంత ఎక్కువ వాటర్ కనిపించవు, బట్ ఇది మంచిగా రైనీ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి మనకు వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి ఈసారి మనకు ఆ చెరువు కూడా చాలా ఫుల్గా ఉందన్నమాట. అండ్ వ్యూ అయితే కూడా సూపర్గా ఉంటుంది. అండ్ ఎక్కువగా కోతులు ఉంటాయి అన్నమాట ఇక్కడ, మంకీస్. అవి కొన్నిసార్లు చూస్తే భయం అవుతూ ఉంటుంది, అయినా మనల్ని ఏమీ అనవు అనమాట. అండ్ మంకీస్ని కూడా మనము హనుమాన్ అని మంచిగా మనము అనుకుంటూ ఉంటాం కదా, సో అస్సలు ఏం చేయవు. ఇంకా వాటికి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాం అనమాట, బనానాస్ అలాంటివి పెడుతూ ఉంటాము. చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ గుళ్ళో కొంతసేపు కూర్చున్నా కూడా ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుందో మైండ్ అంతా కూడా. అండ్ ఇది చూడండి, ఇదంతా కూడా మనకు చెరువు. అండ్ వాటర్ చూసారు కదా ఎంత ఎక్కువ ఉన్నాయో. సో ఇలా ఉంటుంది అనమాట. ఆ టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ చెరువు. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ వెనకాల మౌంటైన్స్ అంతా కూడా మనకి పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. మీరు కావాలంటే ఒకసారి చూడండి, ఒంటిమిట కోదండరామస్వామి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఎప్పుడో మనకు 16th సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. ఇంకా అటు నుంచి అట్లా ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. దారిలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది శనేశ్వర స్వామి టెంపుల్. ఇంకా వెళ్ళలేదన్నమాట. అది యాక్చువల్గా ఆ రోజు మేము విజిట్ చేసింది సండే అనుకుంటాను. సాటర్డే అంటే వెళ్ళే వాళ్ళము, ఆ రోజు అది క్లోజ్ అనుకుంటాను. సో ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళలేదు, శనేశ్వర స్వామి టెంపుల్కి. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మనకు మండే టైమ్స్ కానీ సాటర్డే టైమ్స్ కానీ అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అటు నుంచి అట్లే మేము డైరెక్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. దారిలో ఇంకొకటి కూడా మెమరీ ఏంటి అని అంటే మాకు కాలేజ్ కూడా కనిపించింది. సో అది కూడా చూపిస్తాను. ఇదంతా కూడా ఆ చెరువే అనమాట. ఎంత పెద్ద చూడండి, నేనే షాక్ అయ్యాను, ఇంత వాటర్ వచ్చినాయా ఈ చెరువులో అని చెప్పి అనిపించేసింది. అండ్ డైరెక్ట్గా ఇంకొక టెంపుల్ కూడా ఉందన్నమాట, నందలూరు సోమనాథ స్వామి టెంపుల్. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్స్. అసలు ఎక్కువగా 108 రౌండ్స్ తిరుగుతూ ఉంటాం అనమాట మేము ఎక్కువగా బీటెక్లో ఉండేటప్పుడు. అండ్ ఇది చూసారా మా కాలేజ్, అన్నమాచార్య కాలేజ్, ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. సో ఇంకెప్పుడో కదా ఇదంతా చూసేదని చెప్పి నేను మెమరీ కోసం అంతా కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో అమ్మ సో హ్యాపీ. అసలు అమ్మ చీర కూడా పెట్టి పంపించింది ఈసారి నాకు. కింద పడిపోయింది కదా, పెరిగినా చెట్టుది సెల్ఫ్లో పెట్టు. ఇది కాడ ఉండాలి కదా పెట్టుకోవడానికి. స్వామి పెట్టాను ఈ టైంలో పొద్దున పెట్టా చూసుకో. ఇక్కడ చూడండి వడలు చేయడానికి రెడీ అయిపోయింది. ఆయిల్ పెట్టేసింది, ఆల్రెడీ మటన్ చేసేసిందంట, మటన్ ఫ్రై చేసింది, ఇంకా కర్రీ కూడా చేసింది. ఇక్కడ వడల కోసం అయితే నేను హెల్ప్ చేశాను. ఇంకా ఆ తర్వాత మేము లంచ్ కూడా చేసేసాము. ఆల్మోస్ట్ ఒక 3 hours పైన ఉంటామన్నమాట మేము. ఎగ్జాక్ట్లీ ఇంకా టెంపుల్స్ అన్నీ తిరిగి వచ్చేలోపు మాకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేము అరౌండ్ 11-11:30 అలా వచ్చాము. ఇంకా ఈవినింగ్ 4 o'clock వెళ్ళాము అనమాట. ఇంకా అంత టైం అలాగే స్పెండ్ చేసేసాము, మాట్లాడుకుంటూనే ఉన్నాము కంటిన్యూస్గా, అమ్మ డాడీ ఏవో ఒకటి. అండ్ ఈ వడలు అయితే నాకు చాలా ఇష్టము, ఎప్పుడు వెళ్ళినా కూడా చేయించుకొని తింటూ ఉంటాను అలసంద వడలు. ఇంకా పండుగ కూడా మేము అందరం ఒకసారిగా కూర్చొని లంచ్ తినేసామన్నమాట. ఇంకా అమ్మ అయితే ఇంకా అన్ని మాటలు చెప్తూ ఉంది ఏమేమో. సో ఇక్కడ పక్కన చూడండి మధు,
అండ్ ఇంకా హరి ఇద్దరు అప్పుడు తింటూ ఉన్నారనమాట. నేను వెళ్తూనే ఆల్మోస్ట్ నాకు ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి తినేసాను. ఇంకా అదే సంథింగ్ మాట్లాడుకుంటూ ఉన్నాము చాలాసేపు. ఇంకా ముందే అనుకునిందంట నాకు చీర పెట్టి పంపించాలి అని. నాకు కూడా ఒక సెంటిమెంట్ అనమాట. వచ్చినప్పుడు అమ్మ డాడీకి కాళ్ళకైతే కంపల్సరీగా దండం పెట్టుకుంటాను, ఊరికే ఎందుకని ఈసారి అయితే ఇలా పంపించింది మా అమ్మ నాకు. ఇంకాసేపు అయితే మేము వెళ్ళిపోతాము, మళ్ళీ కడపకి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ తాత బయటికి వెళ్ళాడు. ఎందుకు బయటికి వెళ్ళారా? అసలు నాకు తెలియదు అక్కడ, నాకు అసలు నాకు తెలియదు అక్కడ, నాకు తెలియదు. నాకు తీసుకుపోదాం. వీడియో ఇలా బాబా ఉత్త వీడియో ఊరికే చూపిస్తావా? చాలా మాట్లాడుకున్నాం అనమాట. ఇంకా అందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఈవెన్ మధు, అమ్మ, డాడీ, పండు అందరికీ బాయ్ బాయ్ చెప్పేసామన్నమాట. ఐ మీన్ పండు మాతో వస్తాడులేండి. సో ఇక్కడ చూడండి మధు ఫుల్గా అసలు రెడీ అయిపోయింది ఆ రోజు మాత్రము. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు, నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కాళ్ళకైతే దండం పెట్టుకుంటాను అమ్మకి డాడీకి. అది ఎప్పటి నుంచో అలవాటు నాకు. అండ్ ఈసారి కూడా అలాగే నేను ఇంకా కాళ్ళకి దండం పెట్టుకుంటే ముందే అనుకునిందంట నాకు ఇట్లా చీర పెట్టి పంపించాలి అని చెప్పి. సో పట్టు చీర పెట్టింది, అది కూడా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో, బర్త్డే కట్టుకో అని చెప్పి. నా బ్యాగ్లో ఉంది అందుకే ఇంత వెయిట్. పోయేస్తాను డాడీ, పోయేస్తా మమ్మీ. తాతకి పిన్నికి ఏంటిరా పిన్నికి పెట్టుకోరా అమ్మా. అదనమాట ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ వ్లాగ్. బాయ్ బాయ్ చెప్పేసాము ఇంకా. అండ్ ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట కడపకి. ఒక్కరోజే టైం స్పెండ్ చేశాను వాళ్ళతో. ఇంకా మీరు చూసినట్లుంటే నా ప్రీవియస్ ఎపిసోడ్స్లో నేను ఆల్మోస్ట్ చాలా వ్లాగ్స్ చేస్తున్నాను మధుతో కానీ అమ్మ డాడీ వాళ్ళతో కానీ. లాస్ట్ వెళ్ళిన ట్రిప్కి మేము ఎగ్జాక్ట్లీ ఒక 1 month పైన ఉన్నాము. సో అందుకే ఇంక ఈసారి ఎక్కువగా కడపలో టైం స్పెండ్ చేసి అండ్ అట్ ద సేమ్ టైం తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట కడపలో. అందుకే ఇంకా కడపలో ఎక్కువగా ఉన్నాము ఈసారి. రాజంపేటలో ఓన్లీ ఒక్కరోజు వెళ్ళేసి వచ్చామన్నమాట. అంతే చూడండి ఒంటిమిట్ట టెంపుల్. సో దారిలో ఇవన్నీ మళ్ళీ రిటర్న్ కనిపిస్తూ ఉంటుంది. ఒకటే రూట్ అనమాట రాజంపేట టు కడప. ఎక్కువగా రాజంపేట టు తిరుపతి కూడా వెళ్తూ ఉంటారు. తిరుపతి, రాజంపేట, ఇంకా కడప ఇవన్నీ ఒకటే రూట్లో ఉంటాయి అన్నమాట. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆ రోజు తాతయ్యకి వేరే చోట లంచ్ పార్టీ ఉన్నిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. ఇంకా అమ్మమ్మ ఒక్కటే ఉన్నింది ఆ రోజు ఇంట్లో. తాతయ్య కూడా అదే టైంకి వచ్చాడనమాట. మేము కూడా అదే టైంకి వచ్చాము. సో అదే మాట్లాడుకుంటూ ఉన్నాము.
నేను ఇప్పుడే వచ్చాను, మీరు ఇప్పుడే వస్తున్నారు అని చెప్పి. సో అమ్మమ్మ ఒక్కటే ఉన్నింది ఆ రోజు ఇంట్లో, తాతయ్య కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఉన్నారనమాట. అండ్ దట్టు సండే కాబట్టి ఏవో ఒకటి గెట్ టుగెదర్ పార్టీస్ ఉంటూ ఉంటాయి తాతయ్యకి ఆఫీస్ వాళ్ళతో. అండ్ ఇక్కడ చూడండి పండు చేతిలో ఆ క్యాలిక్యులేటర్ రాజంపేట నుంచి తెచ్చుకున్నాడు వాళ్ళ తాతని అడిగి తీసుకొని. అండ్ ఆల్రెడీ అలాంటి క్యాలిక్యులేటర్ ఇంకొకటి కూడా ఉందంట కడపలో, సో అదే ఇస్తున్నాడు తాతయ్య కూడా. సో ఆ 2 క్యాలిక్యులేటర్లు తీసుకొని రెండు ఆడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చూసారా హరి చేతిలో ఒకటి ఉంది అండ్ అలాగే పండు చేతిలో ఒకటి ఉంది. ఏది అడిగితే అది కావాల్సిందే పండుకి. అండ్ ఈవెన్ పండు కూడా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేశాడనమాట అమ్మమ్మతో, మా మమ్మీతో, డాడీతో కానీ. మా డాడీకి అయితే ఫుల్ హ్యాపీ అసలు మేము వస్తే మాత్రము. సో అదనమాట ఇవాల్టి బ్లాగ్. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది. ఇంకా అమ్మమ్మ ఆ రోజు నైట్కి నార్మల్గా ఎగ్ బుజ్జి చేసినట్లు ఉంది. సో దీని తర్వాత నాకు తెలిసి ఇంకొక 5-6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఇండియన్ డైరీస్ లేవు. సో ఎన్నో రోజుల నుంచి షూట్ చేసిన వీడియోస్ ఇట్లా ఇండియన్ డైరీస్గా పోస్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను. సో ఫైనల్గా నేను యూఎస్కి వచ్చిన తర్వాత ఇలా ఇండియన్ డైరీస్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ ఒక 5-6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా మోస్ట్లీ ఉండకపోవచ్చు ఇండియన్ డైరీస్. ఐ హోప్ మీరు యూఎస్ వ్లాగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇండియన్ డైరీస్ కూడా అలాగే చూస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లుంటే డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కింద కామెంట్ చేయండి కంటిన్యూస్గా ఇండియన్ డైరీస్ పోస్ట్ చేసేసేయమంటారా, ఇన్ బిట్వీన్ యూఎస్వి కూడా పోస్ట్ చేయాలా అని చెప్పి. ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూస్గా ఇండియన్ డైరీసే పోస్ట్ చేస్తున్నాను కదా, సో అందుకని. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.